హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మధ్యాహ్నం జరిగిన పేపర్ 2లోని ప్రశ్నలు ఒకసారి చూద్దాం. ఫస్ట్ నెంబర్ 1 సైకాలజీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ ఎవరు రచించారు అనేది అడిగారు. నెక్స్ట్ సెకండ్ వచ్చి పరిహార గురించి అడిగారు. థర్డ్ వన్ వచ్చి దమనం అడిగారు, అంటే ఉద్దేశపూర్వకంగా బాధాకరమైన సంఘటనలు మర్చిపోవడం ఏంటి అనేది అడిగారు అనమాట. ఫోర్త్ వన్ వచ్చి భాషా వికాస్ సిద్ధాంతం అడిగారు. స్వైర కల్పన కూడా అడిగారు, అంటే పగటి కళ్ళ కనడం అంటే ఏంటి అని అడిగారు. అచ పరిశీలన గురించి అడిగారు. తరగతి గదిలోని ఉపాధ్యాయుడు గ్రౌండ్లో ఆడుతున్న విద్యార్థులను పరిశీలించడం. మూల్యాంకనం గురించి ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ అనిర్దేశిక మంత్రణం గురించి ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ శాబ్దిక పరీక్షలు అంటే వర్బల్ టెస్ట్ ఎవరికి చేస్తారు అనేది అడిగారు. నెక్స్ట్ ఎడ్గర్ డేలు శంకు ఉంది కదా, దాని గురించి ఒకటి అడిగారు. జీన్స్ మరియు స్పీషీస్ని మొదట ఎవరు ప్రవేశపెట్టారు అనేది అడిగారు. 90% అభ్యసనం దేని ద్వారా జరుగుతుంది అనేది అడిగారు. నెక్స్ట్ సోషియో కల్చరల్ థియరీ గురించి అడిగారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ, అంటే రాజు అనే విద్యార్థి తన స్నేహితుడు బాగా చదువుకొని విదేశాల్లో స్థిరపడడం చూసి రాజు కూడా అలాగే విదేశాల్లో స్థిరపడాలి అనుకోవడం. బాగా చదివితే మార్కులు బాగా వస్తాయి అనేది ఏ వాక్యం? నెక్స్ట్ తొలి తెలుగు నాటకం గురించి అడిగారు. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం, జరగని రూపం అడిగారు. నా యొక్క చరిత్ర సమాస పదం రాయమన్నారు. అండ్ పోలియో టీకా గురించి ఒకటి అడిగారు. అమ్మాయి తన తండ్రి పట్ల ప్రేమ అనురాగాలతో ఉంటుంది, తల్లికి ప్రత్యర్థిగా ఉంటుంది, అది ఏ కాంప్లెక్స్ అని అడిగారు. నెక్స్ట్ ఫోటోసింథసిస్కి ఉపయోగపడేది ఏది అని అడిగారు. తాను రాత్రి అంతా జాగారం చేశాను అనేది వాక్యం కన్వర్ట్ చేసి రాయమన్నారు. నెక్స్ట్ కమర్షియల్ తేనెటీగల పెంపకంలో ఉండే తేనెటీగ ఏంటి అని అడిగారు. ప్రజ్ఞాలబ్ధి గురించి ఒకటి అడిగారు. అండ్ రూపక అలంకారం గురించి ఒకటి